మీడియా మిత్రులు నమస్కారం. నిన్న పార్సార్థి పదే 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 నా పేరు చెప్పినాడు కాబట్టి ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పార్సార్థి గారు తెలుసుకోవాలి, ఇది డైవర్ట్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ ఆదోని డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టే పరిస్థితి లేదు మీరు. ఎందుకంటే ఇష్యూ లేదని ఇష్యూ చూపిస్తూ ఉన్నారు. ఇదేం ఇష్యూ కాదు, ఇది బాబన్న ఆయన ఎన్జిఓస్ ప్రెసిడెంట్గా ఆ రోజుల్లో ఉన్నాడు కాబట్టి ఆయన పేరు మీద అప్పట్లో చేయడం జరిగింది. ఆయన మళ్ళీ పోతూ ఎన్జిఓస్కి హ్యాండ్ ఓవర్ చేసి పోయినాడే కానీ ఏ రకంగా కూడా దాంట్లో సమస్య లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. నా జ్ఞాపకార్థకంగా నేను చూస్తూ ఉన్నటువంటి నా 61 ఏళ్ళ వయసులో నేను చూడడం నాకు ఎప్పుడైతే తెలివి వచ్చిందో ఆ రోజు నుంచి నాకు తెలిసిండేది దాదాపుగా 46 ఏళ్ళు అయింది. 46 ఏళ్ళుగా ఎన్జిఓస్ సంబంధించిన ప్రాపర్టీ అనేది మాకు తెలుస్తూ ఉంది. నేను కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. దీంట్లో ఎలాంటి ఇష్యూస్ ఏం లేవు. ఏదున్నా కూడా ఆ రోజుల్లో ఎన్జిఓకి సంబంధించిన పరిస్థితి ఏమంటే బిల్డింగ్ పడిపోయే స్థితిలో ఉంది, డబ్బు లేక వాళ్ళు ఉన్నటువంటి బైలాస్ ప్రకారంగానే మనకి దాంట్లోన 6 సెంట్లు ఇవ్వడం జరిగిందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. ఆ విషయంలో మా సంబంధించిన వ్యక్తి ఎరిస్వామి గారు తీసుకోవడం జరిగింది. ఎరిస్వామి తీసుకొని దాన్ని అక్కడ ఇల్లు నిర్మాణం చేసుకోవడం జరిగింది. దాన్ని మేము ఆఫీస్గా వాడుకోవడం నిజమే. కానీ ఆ ప్లానర్ ఎవరైతే ఉన్నారో రంగస్వామి అని చెప్పేసి ప్లానర్కి డబ్బులు ఇస్తే కట్టలేని పరిస్థితిలో ఉన్న పరిస్థితి మాకు తర్వాత తెలిసిందని ఎరిస్వామి చెప్పడం జరిగింది. దాంట్లో బిల్డింగ్ కట్టినారు. బిల్డింగ్ కట్టిన తర్వాత ఆ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత అది కోర్టుకు పోయినాడు ఎరిస్వామి గారు. ఏదున్నా కూడా పెనాల్టీ ఏదైనా కట్టగలుగుతానని చెప్పేసి ఉద్దేశంతో కోర్టుకు పోయినాడు. ఎందుకంటే అదేమో గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు కాబట్టి ఎలాంటి సమస్య ఏం లేదనే ఉద్దేశంతో కోర్టుకు పోయినాడు. కోర్టు కూడా దాని స్టేటస్కో ఇచ్చి ఇప్పుడు పెండింగ్ పెట్టింది. అంతేగాని అది గవర్నమెంట్ స్థలం అయితే నువ్వు చెప్పినట్టుగా ఈ విధంగా చేసినా సంతోషమే, దానికి సమస్య లేదు. ఏదన్నా వాళ్ళ బైలా ప్రకారంగా వాళ్ళు ఏదైతే ఉందో ఏదైతే దాంట్లో ఉన్న రూల్స్ ప్రకారం ఉన్నా రూల్స్ ప్రకారమే మాకు ఇచ్చినారని చెప్పేసి ఎర్సామ్ చెప్తా ఉన్న పరిస్థితి మేము చూస్తూ ఉన్నాము. అన్ని విషయాన్ని మీరు దాన్ని ఇష్యూ చేసి అన్ని పార్టీలు కలిసి లెటర్లు రాయండి అని చెప్పేసి, అంటే నాకు లెటర్లు రాయండి అని చెప్పినాడు. నాకు లెటర్లు రాయండి, దీని మీద పోరాటం చేయాలని చెప్పేసి అంత ఇష్యూ ఏం కాదు. ఇది పోరాటాలు చేసే సమస్యలు ఆందోళనలు దండిగా ఉన్నాయి. దాని మీద పోరాటం చేస్తే ప్రజలు కూడా మెచ్చుకుంటారని చెప్పేసి కూడా నీకు తెలియజేస్తాను. వాళ్ళు ఏమంటావో ఆ కేసు విత్డ్రా చేయమంటావు ఎరుస్వామి దగ్గర. నేను ఎందుకు చేపిస్తాను ఎరుస్వామి దగ్గర విత్డ్రా? అది పెట్టుబడి పెట్టి ఆయన కష్టంతో ఉన్న స్థలాన్ని డీజిల్ తీసుకున్న స్థలాన్ని ఇల్లు కట్టిన తర్వాత నేను విత్డ్రా చేయించి ఆయన సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన ఆడబిడ్డలకి చదివిస్తాను అట్లా అంటాడు. గవర్నమెంట్ ఉంది, ఏదన్నా ఆడబిడ్డలు ఉంటే గవర్నమెంట్ ఉంది. గవర్నమెంట్ ప్రజలు తీసుకురండి, వాళ్ళకి ఎలాంటి సౌకర్యం లేకపోతే ఒక బిల్డింగ్ కట్టిమని చెప్పేసి ప్రభుత్వాన్ని అడగండి. మీకు ఎందుకంటే మీకు ఈరోజు ఎమ్మెల్యేగా ప్రజలందరూ ఉన్నారు కాబట్టి నీవు కూటమిలో ఉన్నావు కాబట్టి మీరు పోయి అడిగి తీసుకువచ్చి ఆ పేద ఆడపిడ్సలకి ఆడబిడ్డలకి సహకారం ఇచ్చే విధంగా ప్రయత్నం చేయండి. ఏదో దాన్ని తీసుకొచ్చి ఏదో ఇష్యూ తీసుకొచ్చి మీకు సంబంధించింది కాదు, గవర్నమెంట్కి సంబంధించిన సొంత ప్రాపర్టీలో వచ్చి ఇది ఇస్తే బాగుంటుంది, ఎమ్మెల్యే గారు కూడా మీరు కూడా ఆలోచన చేయండి అని చెప్పే విషయాన్ని మీరు చెప్తే నేను ఆయన విత్డ్రా చేయించి నేను డ్రాప్ అని తప్పు ఒప్పుకోవాలా నేను? అంటే మా వాళ్ళంతా ఇట్లా ఉన్నారు అనేది మాకు ఎవరు అంటే చంద్రకాంత్ రెడ్డి 24 గంటలు ఆయనకు ఉంటాడు, రామలింగేశ్వర యాదవ్ ఉంటారు, సంబంధించిన నాయకులంతా ఉంటారు. అంత బినామీల అభిమానంతో ఉంటారు. పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా అభిమానంతో ఉంటారు. కానీ ఎవరికెవరు బినామీలు అనే పరిస్థితి ఇప్పుడు పరిస్థితిలో లేదు. అప్పట్లో ఉండొచ్చేమో ఇప్పుడు పరిస్థితిలో లేదు. అది గమనించుకోవాలా. నేను పార్సార్థికి చెప్తా ఉన్నాను, ఏదున్నా ఆడబిడ్డలకి చదువు చెప్పేయాలనుకుంటే నీవే మీడియా ముఖంగా చెప్పిన 10 కోట్ల ఆదాయం ఉంది నాకని చెప్పేసి ఆ 10 కోట్ల ఆదాయాన్ని నీవు మీ దృష్టిలో పెట్టుకొని ఏదైనా మంచి బిల్డింగ్ కట్టించి నీ పేరు వేసుకొని ఆడపిల్లలకి అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తే మంచిదని చెప్పేసి నా సలహా ఇస్తా ఉన్నాను.